ఫ్రాక్చర్ అయ్యింది. మనం లోపల వేసే ప్లేట్, రాడ్ ఆర్ స్క్రూ, ఇది టైటానియం కావచ్చు, స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు, ఇది ఇంప్లాంట్ అంట. అప్పుడప్పుడు మనం ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఉంది, హిప్ రీప్లేస్మెంట్ ఉంది, వీటిని ప్రాస్థెసిస్ అంట. ప్రాస్థెసిస్ని ఎప్పుడు తీయరు. దట్ ఈస్ ఇట్ ఏ లోడ్ బేరింగ్ థింగ్ అండ్ అది ఎప్పటికీ ఉండాలి. అది పాడయ్యేంత వరకు అది ఉండాల్సి, దానికైనా ఒక లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆర్టిఫిషియల్ థింగ్, దానికి ఒక లైఫ్ ఉంటుంది. సో ఆ నీరీ కానీ హిప్ రీప్లేస్మెంట్ కానీ యూజువల్గా టోటల్ హిప్ కానీ టోటల్ నీ చేస్తే 15 years వరకు దానికి లైఫ్ ఉంటుంది. దాన్ని తీయడం అనేది ఉండదు. అది పాడైతే తప్ప దాన్ని రీప్లేస్ చేసి రివిజన్ చేస్తాం తప్ప తీయడం అనేది ఉండదు. కమింగ్ టు ఇంప్లాంట్, అది ప్లేటా, రాడా, స్క్రూవా, దానికి ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ ఏంటి? 3 to 4 months తర్వాత వరకు అతుక్కుంటుంది ఎముక. అతుక్కున్నాక 6 months వరకు కొంచెం గట్టిపడు, చాలా గట్టిపడు. యూజువల్గా మనము ఎముకలు అతుక్కున్నాక కాళ్ళు అయితే 4 months, 5th month నుంచి మెల్లగా డ్రైవింగ్స్ అలౌ చేస్తాం. 6th month నుంచి మెల్లగా స్లో జాగింగ్, ఆ తర్వాత రన్నింగ్ అనేది అలౌ చేస్తాం. స్పోర్ట్స్ అనేది 6 months తర్వాత అలౌ చేస్తాం. ఇది మొత్తం గట్టిగా అతుక్కొని ఒక బోన్ లా కనబడడానికి 1 year నుంచి 1.5 year పడుతుంది. ఈ 1 year నుంచి 1.5 year, 2 years టైంలో యూజువల్గా రీమోడలింగ్ అంటే ఇట్లా ఎత్తు వచ్చి అతుక్కున్న ఎముకలు, లేకపోతే అతుక్కున్నాక మొత్తం గట్టిగా ఒక బోన్ లాగా కనబడడానికి, సింగిల్ బోన్ లాగా, పాత బోన్ లాగా కనబడడానికి రీమోడలింగ్ అవుతుంది. అదంతా అవ్వడానికి యూజువల్గా 1.5 to 2 years పడుతుంది. సో మీరు రాడ్ కానీ, ప్లేట్ కానీ, స్క్రూ కానీ తీయించుకోవాలనుకుంటే 1.5 to 2 years తర్వాత తీసుకో. యంగ్ పేషెంట్స్ అయితే మేము యూజువల్గా 2 years తర్వాత తీసేసుకోమని చెప్పాం. బట్ తీసేసే ముందు ఎప్పుడైనా సిటీ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేస్తాం అతుక్కుందా లేదా పూర్తిగా. మనకి ఎముకలు ఎంత అతుక్కుందని ఉందా, కొన్ని ప్రదేశాలలో మనకు క్లియర్గా కనబడదు అతుక్కుందా లేదా. అట్లాంటప్పుడు మనం సిటీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అవును 4 దిక్కులు మంచిగా అతుక్కుంది అనుకున్నాక రాడ్ అన్న, స్క్రూ అన్న, ప్లేట్ అన్న తీసేస్తాం. ఎముక అతుక్కోలేదు, దీన్ని నాన్ యూనియన్ అంటే. సో నాన్ యూనియన్ అనేది మనము ఫస్ట్ 6 to 9 months తర్వాత ఎక్స్రే తీసినాం, తర్వాత సిటీ స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసాం అతుక్కోలేదు, అతుక్కునే అవకాశం చాలా తక్కువ. అప్పుడు మనం పేషెంట్తో మాట్లాడి ఇది పరిస్థితి. ఎందుకంటే ఎనీ ఫ్రాక్చర్ 90-95% అతుక్కుంటుంది. బట్ ఆ 5-10% అతుక్కుపోయే అవకాశం ఎవరికైనా జరగవచ్చు. దానికి కారణాలు రకరకాలుగా. ఒకటి, ఎముక దగ్గర పట్టుకు రెడ్యూస్ చేయలేకపోవడం, అంటే ఇరిగిన ఈ 2 ముక్కల్ని దగ్గరకు తీసుకొచ్చి పట్టి కట్టడం కానీ, లేకపోతే ప్లేట్ ఆర్ రాడ్ వేయడం కానీ. 2, ఆ మధ్యలో కండం ఎరుక్కోవడం, దానివల్ల అతుక్కోకపోవచ్చు, గ్యాప్ ఉండడం. 3, తొందరగా అయితే తొందరగా బరువు వేయడం, అంటే మనం అతుక్కునే ముందే బరువు వేసి నడవడం, దానివల్ల రాడ్ కానీ స్క్రూ లూజ్ అవ్వడము, పట్టి విరిగిపోవడం కానీ. చెయ్యికి అయితే పట్టి ఉండగానే బరువులు పనులు చేయడము. 4వది, చీమ్ పట్టడం, ఇన్ఫెక్షన్. 2 రకాల ఇన్ఫెక్షన్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్లినికల్ ఇన్ఫెక్షన్, అంటే మనకు బయట కనబడుతుంది, చీమ్ గారడం కానీ, కుట్లు సరిగ్గా మానకపోవడం కానీ అనేది కనబడుతుంది. వాపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, స్క్రూ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ, ప్లేట్ కానీ స్క్రూ కానీ. సో ఇట్లాంటివి ఉంటే చీమ్ బట్టి ఇవి కాంప్లికేషన్ వస్తే అతుక్కోకపోయే అవకాశం ఉంటుంది. 2, సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్ అంటే మనకు బయట క్లినికల్గా ఎక్కువ కనబడదు, కానీ ఫ్రాక్చర్ సైట్లో కొంచెం ఇన్ఫెక్షన్, అది మనం సిటీలో ఒకటి విధంగా కనుక్కోవచ్చు, సిటీ చేసినప్పుడు తెలుస్తుంది, సిటీ స్కాన్. 2, లేదంటే మనం ఓపెన్ చేసి సర్జరీ చేసేటప్పుడు చూడంగానే తెలుస్తుంది అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే ఎముక అతుక్కోలేదు, అక్కడ ఎముక అంతా పాడైంది. ఒకసారి ఎముక అతుక్కోలేదు, నాన్ యూనియన్ అనేది నిర్ధారించినాక అప్పుడు దానికి మళ్ళీ సర్జరీ చేసే అవసరం పడవచ్చు. పట్టి కట్టాక మనం అతుక్కోకపోతే అప్పుడు సర్జరీ చేసే అవకాశాలు చాలా ఎక్కువ, చేయాల్సిన అవసరం పడుతుంది. సర్జరీ చేశాక కూడా అతుక్కోకపోతే 6 నెలలకు 9 నెలలకు అతుక్కోలేదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు అప్పుడైనా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ అవకాశంలో మనం ఫస్ట్ ఒకవేళ పట్టితో చేస్తే డైరెక్ట్ ప్లేటో, స్క్రూస్, లేదంటే రాడ్డో, స్క్రూస్ వేసి దాంతోపాటు బోన్ గ్రాఫ్టింగ్ చేయాలి. లేదు అంటే ఎముక పాత రాడ్ కానీ ప్లేట్ కానీ తీసేసి మళ్ళీ ప్లేట్ కానీ రాడ్ కానీ ఎక్స్ట్రా ప్లేట్ వేసి, ఏమవుతుందంటే నాన్ యూనియన్లో ఆ ఫ్రాక్చర్ చివరి ఉన్న ఎముక ఏదైతే ఉందో అది మొద్దుబారిపోతుంది. సో ఆ మొద్దుబారిన ఎముక తీసేసి మళ్ళీ ఫ్రెష్గా స్ట్రెచన్ చేసేసి అందులో బోన్ గ్రాఫ్టింగ్ చేసి ప్లేటు, రాడ్, స్క్రూస్ వేసి పకడ్బందీగా ఫిక్స్ చేయాలి. అయితే బోన్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి? బోన్ గ్రాఫ్టింగ్ అంటే మన శరీరంలో కొన్ని ప్రదేశాలలో, అది మనకు మనం బెల్ట్ కట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా నాడా కట్టుకున్నప్పుడు సైడ్స్కి ఉండే ఎముక ఉంటుంది, డొక్క ఎముక. ఆ డొక్క ఎముక కానీ, లేకపోతే మనం మోకాలు కింద ఎముక పైన ప్రదేశంలో, లేకపోతే మోచే కింద ఇక్కడ ఎముక అని కొన్ని ప్రదేశాలలో లావు ఉంటుంది. ఆ బోన్లో మనకు క్యాన్సర్లెస్ బోన్ ఉంటుంది. ఈ ఏరియాస్లో ఉండే బోన్లో అది ఎరువు లాంటిది అనమాట. మనకు పంట బాగా పండాలి అనుకుంటే ఎరువు వేస్తాం. అట్లనే ఈ ఎముకలు ఏంటంటే మంచి ఎముకని అతుక్కునేటట్టు చేసే తత్వం ఉంటుంది. సో అక్కడి నుంచి ఎముక తీసి ఎక్కడైతే అతుక్కోలేదో ఎముక అక్కడ నింపాల్సి వస్తుంది. దాన్ని బోన్ గ్రాఫ్టింగ్ అంటారు. ఇది సాధారణంగా అయితే ఎముక అతుక్కున్నప్పుడు, నాన్ యూనియన్ అనేది ఉన్నప్పుడు దాన్ని నింపడానికి వాడతాం. సో మనం ఎముక అతుక్కునే అవకాశం చాలా వరకు పెరుగుతుంది. సో లేదు, అప్పుడప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ ఫస్ట్ సర్జరీ అప్పుడు కూడా డైరెక్ట్గా వాడుకోవచ్చు.
గ్యాప్ ఎక్కువ ఉంది, ఈ ఏరియాలో అతుకునే ఛాన్స్ తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టార్టింగ్లో అనుకున్నాం కొన్ని ప్రదేశాలలో ఈ రక్త సరఫరా సరిగ్గా ఉండదు, హిప్ జాయింట్ కింద, బాల్ కింద, లేకపోతే యాంకిల్ జాయింట్లో టాలస్ బోన్కి, లేకపోతే మణికట్టులో స్కెఫాయిడ్ బోన్కి, వీటికి సరిగ్గా అతుకునే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ ప్రదేశాలలో ముక్కలు ఎక్కువై ఇరిగింది అనుకోండి, మనకు బోన్ గ్రాఫ్టింగ్ ప్రైమరీ స్టేజ్లోనే చేయాల్సిన అవసరం పడవచ్చు. లేదు అంటే పొడుగు ఎముకల్లో కూడా గ్యాప్ ఉంది, ముక్కలైంది, ఆ ముక్కలు పోయినాయి, గ్యాప్ ఉంది అనుకోండి, దాన్ని కూడా బోన్ గ్రాఫ్టింగ్తో నింపుకోవచ్చు. సో బోన్ గ్రాఫ్టింగ్ అనేది ఎరువు లాంటిది, ఎముకలు అతుక్కునే అవకాశాన్ని చాలా వరకు పెంచుతుంది. సో నాన్ యూనియన్ అంటే ఎముక అతుక్కోలేదు అనుకుంటే మళ్ళీ సర్జరీ చేయడము, దాంతోపాటు బోన్ గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్ కూడా చేసుకోవాల్సిన అవసరం.